కథల్లోనూ చరిత్రలోనూ పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం. ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు. పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ప్యాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక ప్యాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు. ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు. మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 years తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా. ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీశానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా. కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి.